శ్రీ వరాల గంగమ్మ దేవాలయం, వరాల గంగమ్మ కొండ. ఈ ఆలయం మదనపల్లె నుండి బెంగళూరు రోడ్డులోని వేంపల్లె మల్లయ్య కొండ రోడ్డు గుండా 8 కిలోమీటర్ల దూరములోని వరాల గంగమ్మ కొండపై ఉంది. వేంపల్లె మల్లయ్య కొండకు దక్షిణంగా 2 కిలోమీటర్ల దూరములో ఈ కొండ కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని వాహనాల్లో చేరుకోవచ్చు. ఈ బోర్డుపై పురాతనమైన గంగశిల ఉండేది. కరోనా సమయంలో ఒకసారి చిప్పిలి నాగిరెడ్డి గారి జగన్నాథరెడ్డి గారు ఈ బోర్డుపైకి వెళ్ళినప్పుడు శిలాప్రతిమ కనిపించగా మనసులో కొన్ని లక్ష్యాలు, గమ్యాలు అనుకొని అవి నెరవేరితే నీకు ఆలయం నిర్మిస్తానమ్మా అని చెప్పి వచ్చారట. అలా అమ్మ వరమివ్వగా కోరికలు నెరవేరినవి కనుక అమ్మవారికి వరాల గంగమ్మగా పేరు పెట్టి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా, అరుదైన ఆలయంగా రాతితో నిర్మించారు. తొలుత అమ్మవారు బోర్డుపై పాతాళ గంగగా దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారు 20 అడుగుల లోతునకు దిగిన తరువాత 30 అడుగుల దూరములో ఉత్తరాభిముఖముగా కొలువై భక్తులకు దర్శనమిస్తారు. ఆ తరువాత తూర్పున దిగువన అమ్మవారికి ప్రధాన ఆలయం ఉంది. ఈ ఆలయం 26 రాతి స్తంభాల పైన క్రింది నేల అంతస్తును నిర్మించారు. ఈ స్తంభాలపై పై అంతస్తును నిర్మించి గర్భగుడిని 33 అడుగుల ఎత్తున పంచలోహ ఏకకలశముతో పూరించారు. ఈ పై అంతస్తులో అమ్మవారిని దర్శించటానికి 16 మెట్లు ఎక్కాలి. ఈ గర్భాలయంలో గంగాదేవి వారు ఐశ్వర్యపీఠముపై సింహవాహనంపై కొలువై ఒక చేత ఖడ్గము, మరో చేత త్రిశూలము, ఇంకొక చేత డమరుకము, మరో చేత కుంకుమ భరిణెలు చేతబట్టి ప్రసన్న వదనమున భక్తుల పూజలు అందుకుని కోరికలు తీరుస్తున్నారు. ఎదురుగా తూర్పున పోతుల రాజు నెలవై ఉన్నారు. ఇక్కడ వరాల గంగమ్మవారు అష్టభోగములను, అష్ట ఐశ్వర్యములను ప్రసాదించే తల్లిగా ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న అష్టతీర్థములైన నీటి కొలనుల చెంత నిలువెత్తు అష్టగంగల ప్రతిమలు అద్భుత రూపాలుగా తీరుస్తారు. అమ్మవారు ఈ సరోవరాల చెంత ఆదిగంగ, గజగంగ, ధనగంగ, ధాన్యగంగ, ధైర్యగంగ, విజయగంగ, విద్యాగంగ, సంతానగంగ ప్రతిరూపాలతో భక్తులకు దర్శనమిస్తారు. ఇంకా అభివృద్ధి చేయాలనే ఆశయముతో జగన్నాథరెడ్డి గారు ఉన్నారు. చిప్పిలి నాగిరెడ్డి గారి జగన్నాథరెడ్డి ధర్మకర్తగా ఆలయంలో నిత్య పూజలు, ఆదివార మంగళవార పూజలు, పండుగ పర్వములందు పూజలు ఉంటాయి. దసరాకు 9 రోజుల విశేష అలంకారాలు, ప్రత్యేక పూజలు, వార్షికోత్సవాలు ఉంటాయి. వీరు సమాజ సేవలో చాలా కార్యక్రమాలు చేశారు. వివిధ పుస్తకాలు కూడా రచించారు సమాజ కళ్యాణం కోసం. వీరు తమ తల్లిదండ్రులకు పుణ్యం కోరి సూర్యచంద్రులు నక్షత్రాలు వెలిగేదాకా, ఈ భూమి ఆకాశములుండుదాకా ఈ ధర్మము కొనసాగవలయునని కాదని, ఈ ధర్మానికి అపకారం చేసిన వారు కాశీలో గోవధ చేసిన పాపాన పోదురని కూడా శాసనం వేశారు. ఈ యాంత్రిక యుగంలో, వేగవంత జీవితంలో రణగొణ ధ్వనుల మధ్య స్వచ్ఛమైన గాలి, నీరు లేక, పచ్చని ప్రకృతి దృశ్యములు కనిపించక, మానసిక ప్రశాంతత లేక విసిగి వేసారిపోయిన వారికి ఒకరోజు వెసులుపాటు కోసం వరాల గంగమ్మ కొండ సందర్శన దివ్యానుభూతిని ప్రసాదిస్తుంది. టూరిజం స్పాట్గా అభివృద్ధి చెందే అవకాశం కూడా ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం మార్చి నెలలో ప్రతిష్టాపన కార్యక్రమములు జరిగే అవకాశం ఉంది.